ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గ్రహణం 7వ తేదీ రాత్రి 8:58 దాని ప్రారంభం అవుతుంది. కానీ దాని అసలు ఉండేటువంటి సమయం రాత్రి 11 గంటల నుంచి 8వ తేదీ అర్ధరాత్రి, అంటే 11వ తేదీ మనకి 7వ తేదీ 11కు ప్రారంభమై అర్ధరాత్రి 12 దాటిన తర్వాత 12:30 వరకు ఉంటుంది. అది గంటన్నర మెయిన్. దాని తర్వాత అసలు 2 గంటల వరకు దాని ప్రభావం ఉంటుంది. అంటే 9 నుంచి 2 వరకు అసలు ప్రభావం ఉన్నప్పటికీ మెయిన్గా 11 టు మనకి 12:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో అసలు ఏం చేయాలి, ఏ రాశి వారికి దీని యొక్క ప్రభావం ఉంటుంది, దానా ధర్మాలు ఏం చేసుకోవాలి, అసలు గ్రహణాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పుడు కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. సింహ లగ్నము, సింహరాశి రాశిపరంగానే చూసుకోండి, లగ్నం కూడా చూసుకోవచ్చు, తప్పలేదు. అయితే మీకు ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రగ్రహణం పడుతుంది. అది కూడా వ్యయాధిపతి. మనకి వివాహానికి కారకుడు సప్తమ స్థానము, సప్తమంలో ఉండే గ్రహాలు అనుకుంటే ఆ సప్తమంలో ఉండే గ్రహం కూడా 12వ అధిపతి అయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు 7వ తేదీ నుంచి 40 రోజుల పాటు వివాహ సంబంధించిన విషయాలు, పార్ట్నర్షిప్స్కి సంబంధించిన విషయాలు, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధించిన విషయాలు, లేదా వివాహం అయిపోయిందండి అని అనుకునేటువంటి వారు ఈ యొక్క సింహలగ్నము లేదా సింహరాశి వారు ఈ సప్తమంలో ఉండే 12వ సప్తమంలో ఉన్నందుకు మీరు పర్టికులర్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహ నిర్ణయాలు తీసుకోకండి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. 12వ అధిపతి సప్తమంలో గ్రహణం పట్టినందుకు తెలియకుండా తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయడం. కాకపోతే ఇది విదేశాలకు వెళ్ళడానికి మాత్రం అనుకూలిస్తుంది. మీ యొక్క వివాహ నిర్ణయాలు, విదేశీ సంబంధాలు రావడానికి అనుకూలిస్తుంది ఈ గ్రహణం, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఆవేశం లేదో డబ్బులు కట్టేయడం, ఇలాంటివి పొరపాటును కూడా చేయకండి దయచేసి. మరి మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఏమిటి చూసుకున్నట్లయితే, నేను ఇందాక చెప్పినట్టుగా కొంచెం ఈ సామాజిక విషయాలు, వివాహ విషయాలు జాగ్రత్తగా ఉంటూ దత్తాత్రేయుని యొక్క ఆరాధన, ఎంత దత్తాత్రేయుని మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంత ఆరాధన చేస్తారో అంత చక్కటి ఫలితాలు ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా గ్రహణం అయిపోయిన తర్వాత రోజు మీ రాశివారు ప్రధానంగా గోవులకి బియ్యపు పిండి బెల్లము కలిపినటువంటిది పెట్టండి. మరియు ఈ ఏదైనా చూడండి, కొంతమందికి జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. ఈ 40 రోజుల పాటు ఏమవుతుంటుందంటే మీరు ఏదైనా ఫుడ్ తీసుకోవడము, లేకపోతే వాళ్ళు ఏదైనా ఫుడ్ తీసుకోవడం వల్ల, లేకపోతే కొంతమంది చూడండి ఇల్లీగల్గా కొన్ని పెట్టుకుంటూ ఉంటారు, అటువంటి వాటి వల్ల కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండండి. అది గ్రహణం అనేటువంటిది భయపెట్టడానికో భయపడడానికో ఉన్నటువంటిది కాదు. ఫస్ట్ ఈ క్లారిటీ తెలుసుకోవాలి మీరు. రెండో విషయం, గ్రహణ సమయాన్ని మనకి మహర్షులు చెప్పినటువంటి విషయం, ఇదొక సాధన సంబంధించినటువంటి సమయంగా చెప్పారు. మనకి కాలానికి కారకులు అని ఉంటారు గ్రహాల్లో. రవి ఏ ఋతువు, ఏ ఆయము, అదేవిధంగా ఏ మాసం అని చెప్పేది రవి. కాబట్టి మనకి ఏ నెల నడుస్తుందని రవి ద్వారా తెలుస్తుంది. చంద్రుడు తిథులను చెప్తాడు, తిథి నక్షత్రాలు ఇవన్నీ చెప్తాడు. ఈ రెండు ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి యోగం ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అంటే ఏమిటి, మనకి సమయాన్ని తెలిపేటువంటి రవిచంద్రులు, దాంతోపాటు కాలానికి మోక్షానికి కారకులు, మరొక సమయానికి కారకులు అంటే రాహుకేతువులు. వీళ్ళు నలుగురు కూడా ఒకే అలైన్లోకి వస్తారు 180 డిగ్రీస్లోకి ఎగ్జాక్ట్లీగా. అలా 180 డిగ్రీల్లోకి అంటే ఇప్పుడు మనకి చంద్రుడు రాహువేమో కుంభరాశిలోని, రవికేతువులేమో సింహరాశిలో ఉంటున్నారు ఈ చంద్రగ్రహణం సమయంలో. అలా ఒకే లైన్లో సమయం ఒక దీనిలోకి వచ్చినప్పుడు మీరు చేసేటువంటి జప సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో, ఒక సంవత్సరం పాటు ఉదాహరణకి గణపతిదో లేకపోతే అమ్మవారిదేదో మీరు జపం చేశారు, ఒక 2-3 లక్షలు జపం చేశారు అనుకోండి.
ఆ రోజు 11 నుంచి 9 గంటలకు కూడా కూర్చోవచ్చు, కూర్చోకూడదని కాదు, కానీ 11 నుంచి 12:30 మధ్యలో చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో పునశ్చరణ ఫలితం వస్తుంది అని చెప్తారు. అంటే ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఆ 3 లక్షలు చేసిన ఫలితం కూడా వచ్చేయాలి. లేదా మీ జీవితంలో ఒక 20 లక్షలు చేశారు ఏదైనా జపం, ఆ 20 లక్షలు చేసిన ఫలితం వస్తుంది. దీనివల్ల ఏమిటండి లాభము అనిపించవచ్చు. మనకి జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు మనం కొద్ది దాంట్లోనే అనుభవించి పక్కకు పోవాలన్నా, మనకి ఏదైనా ఒక నెగటివ్ ఎనర్జీ మనం పీడించకుండా ఉండాలని, ఇవాళ రేపు మనం చూస్తుంటాం చూడండి, ఈ బ్లాక్ మ్యాజిక్స్ అని, ఏదో గాలి తగిలిందని, లేకపోతే ఇంకోరు ఏదో చేయించారని, ఇట్లాంటి మనం వింటూ ఉంటాం. అవి పోగొట్టుకోవాలంటే మనం రకరకాల వాటికి ఖర్చు పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా కాకుండా మీకు మీరే ప్రొటెక్టివ్గా ఉండడానికి ఒక మంత్రం తీసుకొని, ఇప్పుడు ఇందులో కూడా అందరికీ మంత్రోపదేశం కానివ్వండి అలా ఉండదు. అలాంటప్పుడు లలిత సహస్రనామాలు వినొచ్చు. లేదు పర్టికులర్గా ఫలానా నాకు జాబ్ బాగాలేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమ. లేదంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి, ఓం సంపత్కరీ సమారుహుడ సింధుర బ్రజ సేవితాయ నమ. అప్పులున్నాయి, ఓం అపర్ణాయ నమ. లేదంటే నాకు హ్యాపీనెస్ లేదు, ఓం ఇంద్రగోప విక్షిప్త స్మరతూనా భజంగికాయ నమ. ఇలా కాదు, నాకు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది ఉంది, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయి నమ. ఇలాగా ఒక్కొక్క దానికి చేసుకుంటూ ఉండవచ్చు. కొంతమందికి భయం ఉంటుంది, ప్రతిదీ నాకు భయం వేస్తుందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నప్పుడు చక్కగా, అంటే మన మానసికంగా ఎక్కువ ఇబ్బంది ఉంది, మానసికంగా ఎక్కువ భయపడుతున్నాము అన్నప్పుడు వాళ్ళు ఓం మనస్విని అయి నమ. లేదు ప్రతిదీ ఆటంకం అవుతుంది అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమ అనే మంత్రాన్ని చేసుకోవచ్చు. అయితే ఇలా అయినా చేసుకోవచ్చు, ఓవరాల్గా మీరు లలిత సహస్రనామాలు చేసుకోవచ్చు, లేదు మీరు విష్ణు భక్తులైతే విష్ణు సహస్రనామాలు చేసుకోవచ్చు. అయితే ఎవరికైతే గ్రహణ ప్రభావం ఉందో వారు ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది. ఎవరెవరికి కుంభరాశిలో పడుతుంది కాబట్టి కుంభము, మిథునము, తుల, మీనము, మకరం. మీరు మరుసటి రోజు అంటే 8వ తేదీ చక్కగా బియ్యము, మినుములు, ఉలవలు, గోధుమలు, నువ్వులు, ఈ 5 పదార్థాలు మీకు దగ్గరలో ఉండే పురోహితుడికి దానంగా ఇవ్వండి. దాంతోపాటు మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది, ఇత్తడి గిన్నె ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ఒకటి, అలాగే రవిచంద్ర ప్రతిమలు మరియు సర్పములు, చిన్న చిన్న వెండి సర్పాలు చిన్నగా ఉంటాయి, లేకపోతే వేరే ఏదైనా వేరే లోహంలో అయినా ఇవ్వచ్చు, 2 సర్పాలు. వీటన్నిటిని వీలైతే మీరు దాంతోపాటు పప్పు ఇంకేదైనా ఇవ్వచ్చు, లేదా బియ్యం కూడా ఇవ్వచ్చు, 2 రకాల కూరగాయలు కూడా ఇవ్వచ్చు. గ్రహదోషణ నివారణార్థం అని సంకల్పం చెప్పించుకొని పంతులు గారికి మీకు తోచిన దక్షిణ ఎక్కువ ఇచ్చుకోలేరు, 100 ఎంత ఇచ్చుకోగలరు చెప్పండి, మీకు ఆర్థిక పరిస్థితి బాగోకపోతే. అంతేగాని 100 రూపాయలు ఉన్నాయి, 50 రూపాయలు ఉన్నాయి, తీసుకుంటారో తీసుకోరు, వీళ్ళు కమర్షియల్గా ఉన్నారు, ఇవన్నీ ఆలోచించకండి. మీ బాధని చెప్పుకోండి, తీసుకుంటే మీకు పుణ్యం ఆయనకి పుణ్యం, లేదంటే మనం ఏం చేయలేం. కాబట్టి ఆ రకంగా ఇవ్వవచ్చు. ఇక్కడ చాలామంది ఏమిటి ఇది పేదవాళ్ళకి ఇవ్వచ్చు అంటారు. పేదవాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది, నేను రాదని చెప్పట్లేదు, కానీ దోషం పోవాలంటే మంత్రసహితంగా మీరు దానం ఇవ్వాలి. సో ఇలా చేయండి. ఖచ్చితంగా గ్రహణాన్ని ఒక సాధనా సమయంగా చూసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది.